శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశంను బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం అండి. మీరందరూ కూడా నా ఆరోగ్య నిమిత్తమై ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. చక్కటి స్వరమును, చక్కటి ఆయుష్ను దేవుడు అనుమతించాడు. అలాగే చక్కటి ఆరోగ్యంను కూడా దేవుడు దయచేసిన రీతిని బట్టి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటలు చదువుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనము. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, కానాను దేశాన్ని వేగు చూడటానికి వెళ్ళినటువంటి వారు తిరిగి వచ్చి చెప్పిన మాటలు ఇవి. అది పాలు తేనెలు ప్రవహించే దేశమే అంటే అది చివరకు ఆ దేశాన్ని గురించి దేవుడు తమతో చెప్పినటువంటి మాటలు నిజమేనని వారు సాక్ష్యమిస్తూ ఉంటున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని ముందుగా దేవుడు వారికి వాగ్దానం చేశాడు. దేవుడు ఆ దేశాన్ని ఎలా వర్ణించాడో సరిగ్గా ఆ దేశం అలాగే కనబడింది. దేవుడు చెప్పిన మాటలు సత్యం ప్రియులారా. దేవుడు వారికి ఇవ్వబోతున్నటువంటి దేశం అది శ్రేష్టమైనటువంటి దేశం. అవును, అంతా చెప్పిన తర్వాత వారు అన్నారు, ఆ దేశం అద్భుతమైనటువంటిదే, కానీ ఒక చిక్కు ఉంది, ఒక సమస్య ఉంది, ఒక ఆటంకం ఉంది అని చెబుతూ ఉంటున్నారు. అవును, సర్వశక్తిగల దేవుడు తన బిడ్డలకు ఇవ్వటానికి వాగ్దానం వెనుక ఒక అగాధమైనటువంటి కథ ఎప్పుడూ ఉంటుంది ప్రియులారా. దేవుడు ఎప్పుడు ఎవరికి ఏ ఆశీర్వాదం వాగ్దానం చేసినా ఆ ఆశీర్వాదపిక దారిలో ఒక ఆటంకం అన్నటువంటిది ఉంటుంది. ఆ ఆటంకాన్ని జయించిన తరువాతే విశ్వాసి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాడు. దేవుని నుండి ఒక వాగ్దాన్ని పొందుకోవడం సులభమే, అయితే దాన్ని స్వతంత్రించుకోవటం చాలా కష్టమైనటువంటి సంగతి. అవును, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవటానికి ఎంతో ఓర్పు కావాలి, పట్టుదల కావాలి. తుఫానులే వచ్చిన సడలైనటువంటి విశ్వాసం నీకు ఉండాలి ప్రియులారా. ఎందుకంటే దేవుని ప్రజలు ఒకప్పుడు వాగ్దానం లేనటువంటి వారుగా ఉన్నారు, ఇప్పుడు వాగ్దానం పొందుకునే వారుగా కనబడుతున్నారు. ఆ వాగ్దానపు యొక్క స్వతంత్రించుకోవడానికి సాతానుకి ఇష్టం ఉండదు కదా. ఆ వాగ్దానపు దారిలో సాతాను ఎన్నో ఆటంకాలు కల్పిస్తాడు. దేవుడు తన అనంత జ్ఞానంతో ఆ ఆటంకాలను అనుమతిస్తాడు. ఎందుకంటే తన రాజ్యంలో ప్రతి వాడు కూడా బలాత్కారంతో ప్రవేశించాలని దేవుని నిర్ణయం. దేవుని ఆశీర్వాదాలు స్వతంత్రించుకునేవారు పోరాట పటిమ కలిగి ఉండాలి. ఎన్నో ఆటంకాలు వచ్చినా ఆ ఆశీర్వాదం నాదేనన్న మొండి ధైర్యం ఉండాలి ప్రియులారా. అలాంటి వారిదే ఆశీర్వాదాలు. ప్రియమైనటు సహోదర సహోదరులారా, నీవు ఏ విషయంలోనైనా కూడా దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేకపోతూ ఉన్నావా? దేవుడిచ్చిన వాగ్దానాన్ని నీవు చేయి చాచి అందుకోకుండా ఆటంకాలు అడ్డొచ్చి నిన్ను నిరాశ నిస్పృహలు చేస్తూ ఉంటున్నాయా? ధైర్యం తెచ్చుకో. నీ ఒక్కదానికే కాదు, గతంలో దేవుని వాగ్దానాలు పొందిన భక్తులందరికీ కూడా అలాగే ఆటంకాలు, ఇబ్బందులు, నిరాశలు ఎదురొచ్చాయి. వాటిని వారు తమ విశ్వాసంతో అధిగమించి వాగ్దానాలను తన అనుభవంలో పొందుకున్నారు ప్రియులారా. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమైన వాగ్దానం పొందుకోవాలంటే మాలో ఒక పట్టుదల, ఒక మొండితనం కావాలి. అలాంటి పట్టుదల కలిగినటువంటి విశ్వాసం ఈ మాటలు వింటున్న వారందరికీ మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.